హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ కిచెన్. ఈరోజు నేను కొర్రమీన్ కర్రీ చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఇలా వేడివేడి అన్నంలోకి కొర్రమీన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొని వాళ్ళ చేత చేయించాను. ఆ చేత మనం అయితే చేయలేము. ఇలా ఇంటికి తెచ్చి ఒక రాయి తీసుకుని రాయి మీద అయితే బాగా రుబ్బాలి. చేపని బాగా క్లీన్ చేసుకోకపోతే అది జిగురుగా ఉంటుంది. కర్రీ అంతా పాడైపోతుంది. కంపల్సరీగా ఇలా మనం ఒక రాయిని తీసుకొని రాయికేసి బాగా పాము కడుక్కోవాలి. కొర్రమీన్ కర్రీ ఒకసారి తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది. అన్ని చేపల కంటే కొర్రమీన్ కర్రీ చాలా బాగుంటుంది. మా అమ్మగారు మా అత్తగారు చాలా బాగా చేస్తారు. నేనైతే మా అత్తగారు స్టైల్లో చేస్తున్నాను. ఇలా నీట్గా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా చేత్తో కలిపేసి బాగా కడిగేసుకోవాలి. ఇలా వాటర్ అంతా మనకు వైట్గా రావాలన్నమాట, బ్లడ్ అంతా పోయి. మా అత్తగారు దీనికోసం మసాలా రెడీ చేస్తారు. 3 స్పూన్లు బియ్యం, 1 స్పూన్ ఆవాలు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి 1 అవర్ నానబెట్టాలి. 1 అవర్ నానిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న చేపలు, 6 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 3 టమాటీలు, కొంచెం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిల్లీ వేపిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. మొత్తం అంతా మెత్తగా గుజ్జులా అయిపోయిన తర్వాత 3 స్పూన్ల కారం, టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఫిష్కి ఎప్పుడు కూడా ఇలా ముందుగానే కారం ఉప్పు వేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం తేలిన తర్వాత అప్పుడు చేపలు మనం ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఎక్కువగా కలిపేస్తూ ఉండకూడదు. హైలో పెట్టే చేసుకోవాలి. దీన్ని సిమ్ చేయకూడదు. ఇలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇటు 2 టైమ్స్ అటు 2 టైమ్స్ వేగితే సరిపోతుంది మనకి. ఇలా ఆయిల్ మొత్తం తేలిన తర్వాత ముక్క బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ముక్కలు ఇలా జస్ట్ ములిగేలా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ముందుగా ఆవాలు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అందులో కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం వాటర్ దగ్గర పడింది కదా, ఇందులో వేసుకోవాలి. ఇది సొరమీన్కి కంపల్సరీగా ఈ మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీగా ఇలా ప్రిపేర్ చేసి వేసుకోవాలి. వేరే ఏ మసాలాలు కూడా వేసుకోకూడదు. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. కొత్తిమీర కూడా వేసుకున్నాను. మొత్తం అంతా కూడా వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలాగ మనకి చిక్కగా రావాలి జ్యూస్ అయితే. చూడండి, ఈ మాత్రం అయితే మన రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ విధంగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై కూడా చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.